హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ మిల్ మేకర్ కర్రీ అండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ కొద్దిగా వేడైన తర్వాత నేను ఒక పావు కప్పు వరకు మిల్ మేకర్ తీసుకున్నానండి. ఆ మిల్ మేకర్ని ఈ వేడి నీళ్ళలో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు ఇలానే ఉంచేస్తే ఆ మిల్ మేకర్ అన్నవి బాయిల్ అవుతాయి. నేను ఇక్కడ చిన్న మిల్ మేకర్ తీసుకున్నానండి. కావాలంటే పెద్ద మిల్ మేకర్ కూడా తీసుకోవచ్చు. ఇలాగ వేయటం వలన చిన్న మిల్ మేకర్ చూడండి కొద్దిగా ఉబ్బినాయి కదండి. ఇవి ఇలాగ 2 to 3 minutes వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ని. ఇలాగా కొద్దిగా కుక్ అయిన మిల్ మేకర్ని అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ మిల్ మేకర్ని తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లటి నీళ్ళు అయితే వేసుకోవాలండి. కొద్దిసేపు అయిన తర్వాత వీటిని గట్టిగా వాటర్ అనేవి లేవుకోకుండా పిండేసుకోవాలి. పిండుకొని వేరే బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ అలానే ఆ ప్యాన్లోకి నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకుంటున్నానండి. మనమైతే ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలానే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు అయితే వేసుకున్నానండి. అవేనండి మనం రెగ్యులర్గా తాలింపు వేసుకుంటూ ఉంటాం కదా, ఆ దినుసులన్నీ ఇవి వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకున్న వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపులోకి ఇక్కడ నేను కట్ చేసిన ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకున్నానండి. అలానే 3 గ్రీన్ చిల్లీని అయితే పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అన్నది యాడ్ చేసేసుకున్నాను. ఇవి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదండి, ఆ మిల్ మేకర్ని అయితే దీంట్లో వేసుకొని ఒక 2 to 3 minutes వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో బీరకాయలకు వచ్చేసి పావు కిలో వరకు అయితే నేను మిల్ మేకర్ అన్నది తీసుకున్నానండి. ఇలా ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిపోవాలి మిల్ మేకర్ అన్నవి. మనం మిల్ మేకర్ ఎక్కువగా కుక్ చేసాము అంటే బాగా గట్టిగా అయిపోతుంది కదండి, మనకి సాఫ్ట్గా ఉండాలి మిల్ మేకర్ అన్నది. ఇలా మిల్ మేకర్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నది వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసుకున్నానండి. మనం బీరకాయ వేస్తున్నాం కాబట్టి బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి కారం అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. నేనైతే 1/2 kgకి ఒక స్పూన్ అయితే వేసానండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి ఇవి రా స్మెల్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఒకసారి చూసుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. చూడండి ఈ మసాలా అన్నది మిల్ మేకర్కి ఎలా పట్టిందో. ఇక్కడ నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి.
ముందుగా మనం ఇక్కడ మిల్ మేకర్ని బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ అన్నది యాడ్ చేయొచ్చు, కాకపోతే నేను సాల్ట్ అన్నది ఏమి యాడ్ చేయలేదండి. కాబట్టి కర్రీకి సరిపడా సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు టమాటోలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటోస్ అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇలాగా సాఫ్ట్గా కుక్ అయిన వాటిల్లోకి అయితే నేను ముందుగా కట్ చేసుకున్న బీరకాయలను అయితే వేసేసుకుంటున్నానండి. రెగ్యులర్గా మనం బీరకాయ టమాటా, బీరకాయ పప్పు, బీరకాయ పచ్చెనగపప్పు కర్రీలు అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే బాగుంటుందన్నమాట. పిల్లల లంచ్ బాక్స్లోకి వెరైటీగా కూడా ఉంటుంది కదా. పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా చేసి చూడండి ఒకసారి. అలాగా బీరకాయ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకి బీరకాయలోనే వాటర్ ఉంటుంది కదా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ స్మాల్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం. ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయింది కదా. ఇది రోటీలోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, రైస్లోకైనా కానీ బాగుంటుందండి ఈ కర్రీ అన్నది. మనకి డ్రైగా కావాలి అంటే డ్రైగా కూడా చేసేసుకోవచ్చు, మనం వాటర్ వేయకుండా కూడా కుక్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసేసాను. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి. వెరైటీగా పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఈ కర్రీని. ఈరోజైతే నేను ఈ కర్రీని రైస్తోనే తీసుకుంటున్నామండి. ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొద్దిగా నేను కొత్తిమీర అన్నది వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మనకి మిల్ మేకర్ బీరకాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇదేనండి ఈ రోజుటికి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.